సెక్రటరీలు మా మాట వినట్లేదు, పని చెప్తే రూల్స్ పేరుతో కొర్రీలు పెడుతున్నారు, మేము పంపే ఫైల్స్ కనీసం చూడడం లేదు అంటూ ఎవరు ఐఎస్ ఎవరైతే ఉన్నారో జాయింట్ సెక్రటరీలు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం మంత్రులు చెప్తే కూడా వినే పరిస్థితి లేరట. మేము పంపే ప్రతి ఫైల్ను కనీసం చూడడం లేదు, వాళ్ళకు తెలిసిన వాళ్ళవి త్వరగా క్లియర్ చేస్తున్నాడు. సీఎం రేవంత్ కు మెజార్టీ మంత్రుల ఫిర్యాదు, ట్రాన్స్ఫర్ చేసి కొత్త వారిని నియమించాలని అప్పీల్. ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత, ఎవరిని మార్చాలని జరిపే ప్రభుత్వం కసరత్తు అంటూ చూస్తా ఉన్నాం. సో రాజకీయ వ్యవస్థ కంటే కూడా బ్యూరోక్రసీ వ్యవస్థ చాలా డేంజర్, చాలా అవినీతిమయమైనటువంటి వ్యవస్థ. సో మన అందరం ఏమనుకుంటాం అంటే రాజకీయ నాయకులు దొంగలు, లంగలు, అది ఇదని మనం తిడుతూ ఉంటాం. కానీ అసలు రాజకీయ నాయకత్వం కంటే కూడా బ్యూరోక్రసీ ద్వారా జరిగేటువంటి అవినీతి కావచ్చు, బ్యూరోక్రసీ చేసేటువంటి వ్యవస్థ అవినీతి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా 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 పెద్దవి. 5% 10% రాజకీయ వ్యవస్థ చేసేటువంటి అవినీతి కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు. బ్యూరోక్రసీ చేసేటువంటి అవినీతి దుర్మార్గాలు ఏవైతే ఉంటాయో అవి 50% పైగా ఉంటాయి. మిగతా అంతా కూడా న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఈ దేశంలో ఈ బ్యూరోక్రసీయే ప్రమాదకరంగా తయారైంది. అంతా ఆ పదవిని అడ్డు పెట్టుకొని మమ్మల్ని ఎవరు తీయర్లే అని అడ్డు పెట్టుకొని ఈరోజు ఆ వ్యవస్థల్లో పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ ఉన్నారు. రాష్ట్ర మంత్రులు ఆయా శాఖల సెక్రటరీలకు పొసగడం లేదు, మంత్రి ఒకటి చెప్తే సెక్రటరీలు మరొకటి చేస్తున్నారు. కొంతమంది పాపం దళిత మంత్రి మొన్న ఎవరు ధర్మపురి మంత్రి ఎవరైతున్నారో అడ్లూరి లక్ష్మణ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫోన్ చేస్తే కనీసం ఫోన్ తీయడం లేదు, ఆయన కనీసం స్పందించే దాఖలాలు లేవు, సరైన ఆన్సర్ కూడా లేదు. అంటే ఆయన మంత్రి పోయి ఎవరైనా కానీ మంత్రి మాట ఖచ్చితంగా సెక్రటరీ వినాలే, వినకుండా ఎట్లా చేస్తాడు? అంటే మంత్రుల మధ్య ఇటు అధికారుల మధ్య చాలా పెద్ద ఎత్తున గ్యాప్ అయితే కనబడతా ఉంది. సో ఈ మంత్రులు చెప్తే అధికారులు ఏ పరిస్థితిలో లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దీన్ని మరి రేవంత్ రెడ్డి ఎట్లా దిగిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో అన్ని విషయాల్లో అదే తీరుగా ఉండటం లేదని, తమకు ఇష్టమైన వారి ఫైల్స్ విషయంలో మాత్రం రూల్స్ పక్కన పెట్టిన ఆఫీసర్లు వాటిని వెంటనే క్లియర్ చేసినట్లు విమర్శలున్నాయి. దీంతో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తి చివరికి సెక్రటరీని మార్చాలని మంత్రులు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది అంటూ చూస్తున్నాం. సో ఇక కొర్రీలు పెడుతున్నారు, అది రూల్స్ ప్రకారం లేదు అని అన్నారు అంటే 100% ఆయన కమిషన్ కావాలి అన్నట్టే. చేస్తాడంటే చేస్తాడు, ఎందుకంటే ఈ దేశంలో ఏదైనా అసలు ఏమీ చేయని పాప అమాయకుడిని టెర్రరిస్ట్ చేస్తారు, దొంగ చేస్తారు, లేకపోతే ఇంకేదో చేసేసి మొత్తం వాడిని జైలు రాకుండా చేస్తారు. ఈరోజు ఆ తిహార్ జైలు కావచ్చు, చెంచల్గూడ జైలు కావచ్చు, లేకపోతే చర్లపల్లి జైలు కావచ్చు, ఇలాంటి జైల్స్ ఏవైతున్నాయో చాలా మందికి కారాగార శిక్ష పడుతూ ఉంటుంది, జీవితకాల కారాగార శిక్ష పడుతూ ఉంటుంది కదా. దానిలో 30% అమాయకులు ఉంటారు. 30% అసలు ఆ శిక్ష ఎందుకు పడ్డది, దానికి ఎందుకు పడ్డది అనే సంబంధం లేని వాళ్ళే అందులో ఉంటారు. సో వాళ్ళకు కనీసం బెయిల్ వచ్చే పరిస్థితి ఉండదు, బెయిల్ తెద్దామన్నా కానీ ఎవరు సహకరించరు, ఇవన్నీ కూడా ఉంటాయి పాపం. సో అలాంటి పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ కూడా. సో చాలా మంది వివిధ సమస్యలపై వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మినిస్టర్లు తమ శాఖ సెక్రటరీలకు రికమెండ్ చేస్తున్నారు. కానీ ముఖ్యమైన విజ్ఞప్తులు ఉంటే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడమో లేక తమ ఛాంబర్కు పిలిచి చెప్పడమో చేస్తుంటారు. మంత్రులు చెప్పినప్పుడు సరే అంటూ తల ఊపుతున్నటువంటి సెక్రటరీలు తర్వాత సంబంధిత ప్రపోజల్పై నెగిటివ్ గా రాయడమో లేక కొర్రీలు పెట్టడమో వంటివి చేస్తున్న విమర్శలు ఉన్నాయి. ఒకవేళ రూల్స్ కు విరుద్ధంగా ప్రపోజల్స్ ఉంటే సమయం సందర్భం చూసుకొని మంత్రులకు వివరించాల్సి ఉంటుంది. కానీ మెజార్టీ సెక్రటరీలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మన దేశంలో వ్యవస్థలన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి. రాజకీయ వ్యవస్థ, బ్యూరోక్రసీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ కార్పొరేట్ వ్యవస్థ, ఇవన్నీ కూడా కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయినాయి. ఇక మన దేశం నాకు తెలిసి అంత ఈజీగా బాగుపడుతుంది అయితే అనుకోవడానికి తెలియదు. ఈ వ్యవస్థలు మారినంత కాలం మన దేశం బాగుపడదు. మన దేశం ఇట్లనే పేదరికంలో మగ్గిపోతూ ఉంటుంది. మన దేశాన్ని ఈ కార్పొరేట్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ వ్యవస్థ ఎప్పటికప్పుడు దోచుకుంటూనే ఉంటారు. ఇది అందరూ కూడా అందరికి తెలుసుకోవాలి. డెప్త్గా పోతే చాలా విషయాలు బయటపడతాయి ఇలా.